తొందరపడద్దు, ఈ 10 పాయింట్లు అంత బాగాలేవని చెప్పినా కూడా జేడీ వాన్స్ అలాగే మిగతా వాళ్ళ సెకండ్ లెవెల్ నాయకులంతా ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ, మీరు వెంటనే ఊపేసుకోండి అన్నట్టుగా వాళ్ళు చెప్పారని వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ గారు వెల్కమ్ చేయడం కూడా అంతే బాగా వెల్కమ్ చేశాడు. ఇరాన్ పునర్నిర్మాణం చేసుకోవచ్చు, మేము సహాయం చేస్తాం. నేను చెప్పా కదా 180 డిగ్రీలు టర్న్ అయిపోయిన పరిస్థితి. అది నిలబడుతుందా, మళ్ళీ మొదటికి వస్తుందా మనకు అర్థం కాదు. అలాగే ఇందాక వారు అన్నట్టు లెబనాన్ది ఇజ్రాయెల్ ఏమన్నా ఆగుతుందా ఈ 2-3 రోజులు? సంజయ్ గారు చెప్పినట్టు ఎవరి బ్యాగేజ్ వాళ్ళకు ఉన్నది. అమెరికాకేమో గల్ఫ్ కంట్రీస్ బ్యాగేజ్ ఉంది, వాళ్ళకేమో ఈ మిలిటెంట్ గ్రూపుల బ్యాగేజ్ ఇరాన్కి ఉంది. ఏం జరగచ్చు? ముందుగా మీకు ప్యానలిస్టులకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. అఫ్కోర్స్ మీరు అన్నది ఏంటంటే కరెక్ట్. ఇది మన పుల్లారావు గారు నిన్న అన్నట్టు ట్రంప్ తెలియకల్లాడు, కానీ ట్రంప్ పాపము ఇరక్కపోయాడు కాబట్టి ఫేస్ సేవింగ్ ఫార్ములా దొరకక ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు అది ఆ బూత్ మాటలు తిట్టడం అనేది ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్, అటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాడి తర్వాత అలా పోవడం అంటే టోటల్లీ హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్. బట్ ఎనీవే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, ఎందుకంటే ఆయనకి అది అలవాటే, కొత్త ఏం కాదు మనకు కూడా. ప్రపంచం అంతా అంటే ఒక పిచ్చోడు వచ్చాడు, పిచ్చోని చేతిలో రాయింది ఎలా అనేది ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఇంతకు ముందు ఏదైతే వెనిజువేలాలో ఏది జరిగిందో దాంతో అతను కొద్దిగా మెగలోమినిక్ అయిపోయి ఏది చేసినా చేయగలుగుతాననే పద్ధతిలో పోయి ఇరాన్ దగ్గర చేతులు పెట్టేశాడు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అనుకో, అందరికీ తెలిసింది కదా. నెతన్యాహు ఆల్మోస్ట్ ఇజ్రాయలీ లాబీ అంతా బ్లాక్మెయిల్ చేయడం వల్ల ట్రంప్ అలా దిగిపోయి ఇప్పుడు ఎలా ఫేస్ చేసుకోవాలి అనుకోవటంలో ఉన్నాడు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాశనం చేసేస్తాను అంతే, వన్స్ ఫర్ ఆల్ అది దాన్ని ఏదైతే అన్నాడో. ఎందుకు ఇంకా వీళ్ళు రావట్లేరు? ఒక అంటే ఏమంటారు అంటే సమ్ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ కనుక వచ్చేసి ఉంటే ఏదో ఇద్దరు ఇప్పుడు నౌ బోత్ దే హావ్ డిక్లేర్డ్ ఎస్ విక్టరీ, వీ వన్ అని. అంటే ట్రంప్ అయితే 2వ రోజున అన్నాడు కదా, వీ వన్ ద వార్ ఆల్రెడీ, డికాప్టెడ్ చేసేసాం, మనకి ఇంకేం లేదు, దెర్ ఇస్ నో టార్గెట్ టు అటాక్, దెర్ ఇస్ నో లీడర్ టు టాక్. ఆ స్టేజ్లో నుంచి మాట్లాడి స్లోగా ఇరాన్ రెసిస్టెన్స్ చూసిన తర్వాత వాళ్ళ సూపర్ పవర్ సుపీరియర్ టెక్ వార్ ప్లేన్లు కూలిపోయిన తర్వాత ఇద్దరు పైలట్లు అక్కడ పడిపోయి అంత ఏది ఈవెన్ F-35 ఇవన్నీ అన్ని కూలిపోతున్న తర్వాత ఇక డొమెస్టిక్ ప్రెషర్ ఇంత అయిపోయి చివరికి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఇంత అయిపోయి ఇప్పుడైతే చైనాను మెచ్చుకుంటుండే. ఏంటంటే చైనా అంటే కన్విన్స్డ్ ఇరాన్ టు అగ్రీ ఫర్ దిస్ వాట్ ఎవర్ ఫార్ములా నెగోషియేషన్ రమ్మని. సో అది అంటే బై ఆల్ సెడ్ అండ్ డన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ దట్ 100% అన్ఎక్స్పెక్టెడ్ కాదు. బట్ ఏది ఫేస్ సేవింగ్ ఎలా ఉంటుంది అనేది ట్రంప్ చూస్తూ ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే పెట్టారో ఈ ఫార్ములాలో మనం 10 పాయింట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇరాన్ విక్టరీ అనే తెలుస్తుంది దాంట్లో. ట్రంప్ ఏమన్నాడు, ఓకే యూ ఓపెన్ దిస్ స్టేట్ ఆఫ్ హార్ముజ్, లేకపోతే నేను ఐ విల్ ఎలిమినేట్ ఇరాన్, తర్వాత ఇక బ్రిడ్జ్లు ఉండవు, అంధకారంలో చూస్తాను అంటే ఎన్నెన్నో అన్నా కానీ ఇరాన్ మాత్రం ఓకే మీరు ఏది చేస్తే అంతకంటే ఎక్కువ చేస్తామని వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న 8 బ్రిడ్జిలను కూడా నేమ్ చేసి ఓకే మాది ఒకదాన్ని చేసి రేపు మీ అని చేసేస్తాం అంటే వాళ్ళు కూడా అంతవరకు ఉన్నారు. కాబట్టి పట్టుబట్టి ఉండటం వల్ల ఇప్పుడు అఫ్ కోర్స్ దిస్ సీజ్ ఫైర్ ఇది అనేది అవుతుందో దిస్ ఈజ్ అంటే ఇప్పుడు మన చాలామంది ఎక్స్పర్ట్స్ అన్నారు ఇప్పుడు జేడీ వాన్స్ అయినా కానీ హెగ్సేత్ అదేవాడు అంటే ఆయన ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ సెక్రటరీ ఆఫ్ వార్ అంటే డిఫెన్స్ కాబట్టి ఇప్పుడు వార్ని పెట్టాడు కాబట్టి ఇక వార్ మనిషి కాబట్టి వాళ్ళంతా అనేది ఏంటంటే ఏదన్నా ఏమైనా అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ అటాక్ చేస్తాం అనేది మళ్ళీ అంటూనే ఉన్నారు. బట్ ఫ్రైడే ఏదైతే అంటే ఇది నెగోషియేషన్స్ అదే 10th నాడు ఫ్రైడే నాడు ఇస్లామాబాద్లో నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యేది ఉన్నది. కాబట్టి ఆ నెగోషియేషన్స్ ఈ 10 పాయింట్స్లను చూసినట్టయితే చాలా వరకు ఇప్పుడు ఇరాన్కు క్లియర్గానే ఎడ్జ్ అంటే దే హ్యావ్ దిస్ వాట్ ఎవర్ అడ్వాంటేజ్ ఆఫ్ వాళ్ళ పాయింట్స్ని బట్టి చూస్తే. సో దాన్ని బట్టి ట్రంప్ ఆల్రెడీ సాఫ్ట్ హ్యాండ్ ఏమన్నాడంటే ఇరాన్ రీబిల్డ్ చేయడానికి ఈవెన్ హోర్మూజ్ లో టోల్ వసూలు చేసుకోవడం కూడా మంచిది అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దిగొచ్చాడో మనకు తెలిసిపోతూనే ఉంది. సరే ఆల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇంటర్నల్ ఇప్పుడు ఈ పద్ధతిని ఒప్పుకోనికి ట్రంప్కు ఎన్నో కారణాలు తల మీద చాలా డొమెస్టిక్ ఇష్యూస్ అంటే డొమెస్టిక్ ప్రెషర్స్ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి నోకింగ్ అనేది డిమాన్స్ట్రేషన్ చూసాం కదా. రిపబ్లికన్స్ లో కూడా చాలా వ్యతిరేకత ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి
వస్తున్నాయి, దాంట్లో వాళ్ళ ఓన్ క్యాండిడేట్స్ ట్రంప్ను లయబిలిటీ మనం దూరం చేయాలనే పద్ధతులకు వచ్చింది, లేకపోతే ఇంపీచ్మెంట్ కూడా స్టార్ట్ చేసే పద్ధతికి వచ్చిండ్రు. అది డొమెస్టిక్. ఇంటర్నేషనల్ కూడా మా అదర్ కంట్రీస్ కూడా ప్రెషర్ పెట్టేసినాయి. ఇక గల్ఫ్ కంట్రీస్ అయితే చాలా ప్రెషర్ పెట్టినాయి. అన్నిటికన్నా ఎక్కువ ఇరాన్ రెసిస్టెన్స్ ట్రంప్ క్యాబినెట్ ఇజ్రాయెల్ వాళ్ళు ఊహించలేదు. దానికి వాళ్ళకి తల వంచక తప్పలేదు. సో ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సైన్. లెట్ us see how the discussions, negotiations will go on. ఓకే.